తండ్రి, అనేక శుక్రవారాలు మా జీవితంలో మేము చూస్తూ వచ్చాం. కానీ ఈరోజు రాబోతున్న ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారం ఎందుకు పిలుస్తామంటే, నీవు తండ్రి ఆ రోజు మరణించడం వల్ల నీ రక్తము, నీ పవిత్రమైన రక్తము ఆ రోజు నువ్వు చిందించడం వల్ల ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లోతులు తెచ్చి దేవుని నామాన్ని కనపరచాలి. తన రక్తమును బట్టి స్తుతిస్తూ ఉండాలి. Praise the Lord. Praise the Lord. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగనను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. చప్పట్లు కూడా అవునయ్యా. నీ ప్రేమ నా జీవితంలో మారలేదు ప్రభువా. కాలాలు మారుతున్నా, యుగాలు మారుతున్నా, మారని దేవుడా స్తోత్రం స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆ రాత్రి మరణదూత బయలు వెళ్తుండగా గొర్రెపిల్ల రక్తం ఏ కుటుంబం అయితే ఉందో వారి మీద మరణము ప్రవేశించలేదు. మరణ భయము తప్పించగల దేవుడు ఆయన. భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరించ దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన కృపనిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా.
ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమారులైన నా దుఃఖ దినములు ఈ రాత్రి దేవుడు నీ దుఃఖాన్ని కనుమరుగు చేయబోతూ ఉన్నాడు. సాతాను పెట్టిన దుఃఖం నీ జీవితంలో దేవుడు వేలదముడు పెలగించును గాక. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. అవునయ్యా, చెప్తాం. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై వీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా లోక స్తుతి గానమై నిలిచిన ప్రతి క్షణమునా ఆరెలు సెలయేరులా. స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధన నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా, ఈ రాత్రి నీ దగ్గరికి వస్తూ ఉండగా ఈ రక్తములను పవిత్రంగా చేయనుగాక. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. యేసు రక్తం ఈ రాత్రి నేను తాకుతూ ఉండగా నీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక. నీ సరిహద్దులు విశాలపరచబడుగాక. ఎన్నో సంవత్సరాలుగా శత్రు దొంగిలిస్తున్న ఆశీర్వాదాలు ఈ రాత్రి తెరవబోతూ ఉన్నాడు దేవుడు.
ఆ మరణదూత రాత్రి వారి వీధిలో సంచరిస్తూ ఉండగా ఎందుకు వారింటిలో మరణదూత ప్రవేశించలేకపోయిందో తెలుసా? ఐగుప్తు దేశమంతా మరణ భయముతో అల్లాడుతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజల గుడారాలు ఒక్కడు కూడా ఎందుకు మరణించలేదో తెలుసా? రక్తము రక్తము రక్తము, యేసు క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఆ గొర్రె పిల్ల రక్తం ఆ రాత్రి వారి గుమ్మముల మీద కనబడుతూ ఉంది. కాలము పరిపూర్ణమైపోతుండగా ఈ రోజులు కూడా మొదట వచ్చిన యేసు రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఆయన ఆ రాత్రి మరణంతో సంచరించడం కాదు, అది త్వరలో ఈ ప్రపంచంలోనికి యేసు రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉండగా మొదటి రాకలో మనకి మరణాన్ని తీసుకొని వచ్చాడు. అంటే ఆయన మరణించడానికి ఆయన మరణంతో వచ్చాడు. ఆయన మన కొరకు మరణించాడు. అది మొదటి రాకడ. ఈ రెండవ రాకడలో మరణ తుల్యమైన, మరణానికి సాదృశ్యమైన, మరణంలో మునిగిపోవలసిన, పాతాళలోకానికి వెళ్ళిపోవలసిన మనల్ని ఆయన రక్తంతో కడిగి ఇప్పుడు పరలోకానికి చేర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఇంకా ఆయన రక్తం సజీవంగా ఉంది. ఇంకా ఆయన రక్తం కడగడానికి సజీవంగా ఉంది. ఇంకా ఆయన రక్తం నీలో ప్రవేశించడానికి సజీవంగా ఉంది. ఈ ప్రపంచంలో మనిషి దేన్ని ఆపగలడు, కానీ ఆయన రక్తాన్ని ఎవడు ఆపలేడు. ఆ రక్తం ఈరోజు నిన్ను తాకాలని, ఆ రక్తం నిన్ను రోజు తాకాలని, ఆ రక్తం నీ పైన చల్లబడాలని నేను ఎదురు చూస్తుండే. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మాటలే వింటే నిత్య జీవము, ఈ సన్నిధిలో ఉంటే సంతోషము. అందరూ కూడా రెండు చేతుల పైకి ప్రభు వైపు చూసి పాద చెంత నేనుంటిని, నన్ను నేను మరచిపోయి గడిపితిని. నీ పాద చెంత నేనుంటిని, నన్ను నేను మరచిపోయి గడిపితిని. యేసయ్యా, అందరూ కూడా చెప్తారు నోరు తెచ్చి, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, యేసయ్యా నా సర్వం నీవయ్యా. నీకోసమే నే తప్పిస్తున్నాను, నా శక్తితో నా ఆత్మతో నిన్నే ఆరాధిస్తున్నా. నా ప్రాణం పోయినా నిన్ను విడువనే విడువను, నా సర్వం పోయినా నిన్ను మరువనే మరువను. నా ప్రాణం పోయినా నిన్ను విడువనే విడువను, నా ప్రాణం పోయినా నిన్ను మరువనే మరువను. యేసయ్యా, అందరూ కూడా రెండు చేతుల పైకి ప్రభు వైపు చూస్తూ చెప్తాం, దేవుని వైపు చూస్తూ, ప్రాణం ఓ yes Lord, నీవయ్యా, యేసయ్యా నా సర్వం నీవయ్యా. ఇప్పటివరకు ఎన్నో ఆలోచించి ఉండొచ్చు, ఎన్నో నువ్వు పరిశీలన చేసి ఉండొచ్చు, ఎన్నో చూసి ఉండొచ్చు, కానీ నీ జీవితం ఎప్పుడు ప్రభావితం చెందలేదేమో, ఎప్పుడు నువ్వు తాకబడలేదేమో, ఎప్పుడు నీ జీవితంలో ఎన్కౌంటర్ జరగలేదేమో. నేను రాత్రి దేవుడు మనతో మాట్లాడట్లుగా ఈరోజు యేసుక్రీస్తు నిన్ను దర్శించడానికి, నిన్ను ముట్టడానికి, నీ జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో మరణ భయాన్ని తొలగించడానికి, పాతాళపు భయాన్ని తొలగించడానికి ఆయన రాత్రి ఉచితంగా నీ మధ్య, నీలో, నీ దేహములో, ఎక్కడో కాదు నీలోనే, నీ హృదయములోనే, నీ అడుకాలము గ్రంథిలో ఏదో ఒక అద్భుతం చేయదలిచాడు. ఆయన ఏదో జరగబోతూ ఉంది. ఆయన రక్తము ఎప్పుడు కూడా నీలో ప్రవేశించడానికి, నీ పైన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెడీ. రాత్రి ఆయనతో ఒక మాట చెప్పాలి, ప్రభువా నేను భయముతో వచ్చాను తండ్రి, నేను దిగులుతో వచ్చాను ప్రభువా, నేను కన్ఫ్యూజన్లో వచ్చాను ప్రభువా, నేను అయోమయంతో వచ్చాను ప్రభువా. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో భయం వెంటాడుతుంది, నాకేం అర్థం అవట్లేదు తండ్రి, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోగలవా?
నన్ను దర్శించు, నిలిపి నన్ను దర్శించు, రక్తమంతా నన్ను దర్శించంటూ ఉండగా ఆయన బ్రతికించబోతూ ఉన్నాడు. నీ రక్తముతో కడిగి నిలిపితివి, రక్తమంతా కాచి బ్రతికించితివి యేసయ్యా. నా ప్రాణం నీకయా యేసయ్యా, యేసయ్యా. నా సర్వం నీకయా. యేసు ప్రభు గారు భూమి మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన వెంబడి వచ్చింది. అనేక మంది జనం ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆ అనుకుంది ఎలాగైనా ఆయన వస్త్రం నేను పట్టుకోవాలి, ఆయనలోంచి నా జీవితంలో అద్భుతం జరగాలి. 12 సంవత్సరాల ఈ రక్తంతో బాధపడుతున్నాను, నా దుఃఖముతో నా రోగముతో బాధపడుతున్నానని ఆమె వచ్చి ఆయన వస్త్రం పట్టుకోగానే ఆయన అంటున్నాడు, ఎవరు నన్ను తాకారు? నాలోంచి ఒక ప్రభావం బయలు వెళ్ళిపోతుందంటే పేతురు అన్నాడు, అయ్యా అనేక మంది నీ మీద పడుతున్నారు కదా, ఎవరు నన్ను తాకారంటే అయ్యా చాలా మంది నీ మీద పడుతున్నారు కదా, చాలా మంది తాకుతున్నారు కదండి. ఆయన అంటాడు, కాదు కాదు, ఒక స్త్రీ నన్ను విశ్వాసంతో తాకింది. ఒక వ్యక్తి నన్ను తాకుతుండగా నాలో ప్రభావం వెళ్ళి ఆమెను తాకింది నాకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. ఆమె ఎదురుకొచ్చి, అయ్యా నేనే ప్రభావం నేను తాకింది, నీ ప్రభావం నాలోకి వచ్చిందని చెప్పింది. ఈ రాత్రి అక్కడ వేల మందిలో ఒక స్త్రీలోనికే ప్రభావం ప్రవేశించింది. కానీ రాత్రి ఆయన రక్తముల శక్తి ఎలాంటిదంటే ఒకరిని మాత్రమే కాదు, మన సోమవారం పట్టణంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ రాత్రికి ఎంతమంది అయితే ఉన్నారో అందరి రక్తంలో ప్రభావం తాకడానికి సిద్ధముగా ఉంది. His virtue, His blood has a power to touch your life. ఆ రక్తం ఈరోజు ప్రతి ఒక్కరిని తాకునుగాక. ఆ ప్రభావము తాకితే, ఆ ప్రభావం తాకితే నీ జీవితంలో రోగము క్యాన్సిల్ చేయబడుతుంది, మరణము క్యాన్సిల్ చేయబడుతుంది, పాతాళము క్యాన్సిల్ చేయబడుతుంది. ఏదైతే నీ పైన ఏలుబడి చేస్తుందో, వాయుమండల శక్తులు, భూమండల శక్తులు, మరణ భయము, పాపపు భయము, పాతాళపు భయము యేసు రక్తములో క్యాన్సిల్ చేయబడుతుంది. ఈ రాత్రి ఆయన రక్తము నీలో ప్రవేశించును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రములు. నేను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలనని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా నేను స్తుతించేటువంటి ధన్యత మాకు ఇక్కడ కూడి ఉన్నటువంటి అందరికీ మీరు దయచేశారు. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరికీ మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. పరలోక అనుభవాన్ని ఆ యొక్క పరిశుద్ధులను గాన ప్రతిగానములతో నిత్యము కొనియాడబడుతున్న పరలోకపు తండ్రిని ఈ భూమి మీద కొన్ని నిమిషాలు ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరికి కావలసినటువంటి మాటలు నీ దాసుని ద్వారా వినిపింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తూ కూర్చుందాం. హల్లెలూయా. ప్రభువు మనకి ఇచ్చినటువంటి మంచి సమయం, రెండవ రోజు 26వ తారీఖు ప్రభు మనకు అనుగ్రహించారు. రెవరెండ్ జాన్ రమ్యబాబు గారు బేతేల్ రివైవల్ మినిస్ట్రీస్ జగ్గయ్యపేట నుంచి దైవజనులు మన మధ్యకు వర్తమానం అందించడానికి వచ్చి ఉన్నారు. ఈ శబ్దం ద్వారా అనేక మంది దేవుని యొక్క మాటలు వినిచి ఉన్నారు. మీరందరూ మరి పిల్లలందరినీ కొంచెం పట్టుకోవాలి. పిల్లలు ఎవరిని కూడా వెళ్ళనవద్దని కోరుతున్నాం. బయటికి మరి వాహనాలు వెళ్తుండగా మరి పిల్లల్ని జాగ్రత్తగా చూడాలని కోరుతున్నాం. ఈ సమయంలో దేవుని ఆరాధించేటువంటి ఒక గొప్ప భాగ్యం. 4 దినాలు, మరొక 2 దినాలు మిగిలిని. ఎంతమందికి ఆనందంగా ఉంది? ఒకసారి మీ చేయి చూపించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తున్నటువంటి యొక్క కూడికలు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయం. మరి నిన్నటి దినము దైవ వర్తమానం అందించినటువంటి సేవకులు రెవరెండ్ జేమ్స్ రోపస్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. మరి యొక్క 3 దినాలు మనతో పాటు ఉంటారు. మరి దేవాదేవుడు వారికి ఇచ్చినటువంటి చిన్ననాటి నుంచే ప్రభువుకు వారి యొక్క జీవితాలు సమర్పించుకొని వారి తండ్రి గారితో పాటు దేవుని యొక్క సేవా పరిచర్యలు అనేక మంది దైవజనులు వారి యొక్క తండ్రి గారు అయినటువంటి
జాన్ బాబు గారు, డాడీ గారు, వారి నాన్నగారు, వారి ద్వారా అనేక మంది రక్షింపబడి అనేక చోట్ల సంఘ స్థాపన నాన్నగారు వల్లే, డేవిడ్ గారి వల్లే అనేక చోట్ల వాళ్ళ నాన్నగారు కూడా సంఘాలు స్థాపించారు. అనేక చోట్ల అక్కడ ఉన్నవారు మరి పరిచర్యలు జరిగిస్తున్నారు. మరి దేవుడైతే వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంతానంలో 2 కుమారులను దేవుడు మరి వాడుకుంటున్నారు. మరి ఈ దినము రెవరెండ్ జేమ్స్ రూపస్ బాబు గారు, బేతెల్ రివైవల్ మినిస్ట్రీస్ జగ్గయ్యపేట నుంచి వచ్చినటువంటి దైవజనులు మనకు శుభాకాంక్షలు అందించిన తర్వాత మరి మిగిలిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. ఈ సమయంలో అందరూ చప్పట్లు కొడుతూ మరి రెవరెండ్ జేమ్స్ రూపస్ బాబాయ్ గారిని మనం ఆహ్వానిద్దాం. మంచిది. ఈ సమయంలో మరి ప్రభు పేట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన కుటుంబానికి, మరి జాకన్నకి, అమ్మగారికి, అన్నయ్య వాళ్ళిద్దరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న కుటుంబాన్ని బట్టి గత దినాల్లో వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని మరి మేము మరవలేము. మరి ఎప్పుడు అక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా తింటాము. అమ్మగారు మరి ఎక్కువ కూరలు, చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అన్నీ వండేసింది ఒకరోజే. ప్రతి పూట పెడుతున్నారు. ఇదే పూట మాకు వాళ్ళు ఇచ్చిన మాపై చూపుతున్న ప్రేమను బట్టి వాళ్ళకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఈ సంఘంలో దేవుడు దీవించాలని, మరి ఇంకో మీరు కూడా దేవుని సంఘానికి లేకపోతే దేవుని సేవకులు ఇంకా సహకరించి మరి సంఘంలో ప్రతి కొరత తీర్చబడాలని, మరి ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాలని ఎందు నిమిత్తమే వచ్చామో తెలియదు, కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఆత్మకార్యాలు జరిగించబడుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఒక మానవుడి పట్ల. ఆ మానవుడి పట్ల ప్రతి మన ఉద్దేశం నెరవేర్చబడాలంటే మనము దేవుని రీతిలో దేవునిలో ఎదగాలి. మనందరము దేవుని సన్నిధి అనుభవించాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రజలు నాతో మందిరంలోకి వెళ్ళేదాన్ని నేను సంతోషిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు కీర్తనగా ఉంటాడు, ప్రజలు దేవుని మందిరానికి వెళ్దాం నేను సంతోషించదని చెప్పబడుతున్నది. దేవుని మందిరంలో సంతోషము, నిత్యము, ఆనందము కలిగి ఉంటుంది. అది ఏ పరిస్థితి అయినా సరే, ఏ దుఃఖమైనా సరే, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సజీవుడు, మరణాన్ని తిరిగి జయించినవాడు, మరణాన్ని తిరిగి గెలిచినవాడు, ఆయన సమాధిని గెలిచినవాడు. నిత్యము మనతోనే ఉండబోతున్నాడు ఆయన, నిత్యం మనతోనే సహవాసం చేయబోతున్నాడు ఆయన. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి శుభాకాంక్షలు ముగిస్తూ దేవుడి కొద్ది మాటలు వెనుకలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి సంతోషంగా సమాధానంగా దేవుడు మనలను ఈ యొక్క 2వ దిన కూడికు నడిపించారు. అనేక మంది యవనస్తులు ఇక్కడ కష్టపడుతున్నారు. కుర్చీలు వేసేవారు, లైట్లు కట్టేవారు, మరి అన్నింటిని ఆర్గనైజ్ చేసేవారు. చాలా కష్టమైన పరిస్థితి. మీరు వచ్చి కూర్చోడానికి మరి ఈ ఏర్పాట్లు సుమారుగా మధ్యాహ్నం నుంచి జరిగితే కానీ మరి స్టేజ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఆ శబ్దము అనేక చోట్లకు వినపడడానికి హార్న్స్ కూడా పెట్టడం జరిగింది. మరి మిగిలిన దినాలు కూడా దేవుడు అద్భుతమైన రీతిగా జరిగించలాగా మీరు అందరూ అరుదైన ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటే అనేక మందిని మీరు తీసుకొనండి. మీ పక్కింటి వారిని, మీ బంధువులు, స్నేహితులు, మీ మిత్రులని మరి ఆహ్వానించండి. ఈ శిలువ శక్తి పండుగల్లో దేవుడు మీ జీవితాలు అద్భుతం చేస్తారు అని చెప్పేసి మీరు ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ సమయంలో రెవరెండ్ జాన్ రమ్య బాబు గారు, బేతెల్ రివైవల్ మినిస్ట్రీస్ జగ్గయ్యపేట నుంచి వచ్చినటువంటి దైవజనులకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ చప్పలు కొడుతూ దైవ సేవకుని ఆహ్వానిద్దాం. ముందుగా నన్ను ప్రేమించి మరి నడిపించిన దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్న మరి తల్లిగారికి, మేరీ రత్నమ్మ గారికి, అలాగే వారి యొక్క బిడ్డలు జాకయ్య గారికి, జస్దాసయ్య గారికి, ఇమానుయేలయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన మధ్యలో ఉన్న బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఘనమైన దేవుడు, శ్రేష్ఠుడు మనతో మాట్లాడేలాగిన మనందరం ప్రార్థన పూర్వకంగా
మన హృదయాలు సిద్ధపరచుకుని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలో అందరం కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా మంచి యేసయ్య, ఘనమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క ప్రాంతాన్ని మీరు ప్రేమించారు నాయన, ఈ ప్రియ బిడ్డలు మీరు ప్రేమించారు ప్రభా. అందుకని తండ్రి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని యొక్క స్థలంలో మీరు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా, మానవుని స్వరము కాకుండా తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా నీ స్వరము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలకి మీరు వినిపింప చేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డలకి వినగలే చెవులు, గ్రహించగలిగిన మనసు మీరే దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యానికి విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం ఈ స్థలంలో లేకోకుండా ప్రభా, ప్రతి ఒక్క ఆటంకాలు యేసు నామములో ఇప్పుడు లయపరుస్తున్నాను తండ్రి ప్రభా. ఈ ప్రాంతంలో తండ్రి ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా తండ్రి అనేక మంది రక్షింపబడాలి నాయన. ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా తండ్రి అనేక మంది మారు మనసు పొందాలి తండ్రి ప్రభా. అదే ఆలోచనతో అదే ధ్యేయముతో తండ్రి ప్రభా, గత కొన్ని సంవత్సరాల ప్రభా నీ సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వారి యొక్క ప్రయాసాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రభా మైక్ యంత్రము ద్వారా ఈ యొక్క మాటలు ఎక్కడికైతే వినబడుతున్నాయి తండ్రి, ప్రతి ఒక్క హృదయాలు మార్చబడిన గాక, ప్రతి ఒక్క మనసులు మార్చబడిన గాక తండ్రి. ఈ రాత్రి కాల సమయం ఈ స్థలంలో మీరుండి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం నీకు చెందించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరూ కూర్చుందాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఘనమైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ సమయం మనకు అనుగ్రహించి మన జీవితంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి మనం లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారం అయ్యున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క స్థలంలో మనం కూర్చుని ఉన్నాం. సమయాన్ని వృధా చేయకోకుండా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలోకి వద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 16వ వచనం. అక్కడ నుండి వారు బేయర్కి వెళ్ళిరి. యెహోవా జనులను నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అదే. చాలు, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ 2 హస్తాల పైకి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పడం. ఒక స్తోత్రం కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మంచిది. ఈ యొక్క రాత్రి కాల సమయం మనందరం ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క స్థలంలో కూర్చొని ఉందాం. చదవబడిన వాక్య భాగం నుండి మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే 16వ వచనం, అక్కడ నుండి వారు బేయర్కి వెళ్ళిరి. యెహోవా జనులు పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడుతున్న అంశం ఎక్కువ నీళ్ళ మీదే ఉంటుంది. మరి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషే అనే నాయకుడిని, దైవజనుడికి ఎన్నుకొని బానిసత్వం నుండి విడిపిస్తారు. విడిపించినప్పుడు వారు చాలా ప్రయాణమై వెళుతారు. అదే ప్రయాణమై వారి యొక్క ప్రయాణాన్ని కూడా ఆ యొక్క అధ్యాయంలోనే మీకు కనబడతా ఉంటుంది. 10వ వచనం నుంచి చదువు. 10, 11 వచనాలు. తర్వాత ఇజ్రాయేలు సాగి అక్కడ నుండి వారి సాగి చాలు. ప్రభునందు ఇలాగా ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో కనుక మీరు గమనించుకున్నట్లయితే సాగిరి అని మనకి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం, వారు ప్రయాణిస్తున్న ప్రాంతాలన్నీ సాధారణంగా మీరు చూసుకున్నట్లయితే అరణ్యంలో నుండి వారు ప్రయాణిస్తున్నారు. అర్థమవుతుందండి? ఎక్కడి నుండి ప్రయాణిస్తున్నారట? అరణ్యంలో నుండి వెళుతున్నారు. అరణ్యంలో నుండి వెళుతున్నప్పుడు ఈ యొక్క సమయంలో, ఈ యొక్క స్థలంలో వారికి చాలా అలసిపోయి ఉన్నారు, చాలా అలసట కలిగి ఉన్నారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఇజ్రాయేలు ప్రజలందరూ ప్రయాణమై అలిసిపోయి ఉన్నారు. అలిసిపోయి వారికి ఏమవుతుందంటే చాలా దాహం వేస్తుంది.
ఏమవుతుందంట, చాలా దాహం వేస్తుంది, చాలా దప్పిగా నుండి మోషేని అడుగుతున్నాడు, అయ్యా మాకు నీళ్ళు కావాలి, మాకు త్రాగటానికి నీళ్ళు కావాలని మోషే మీద సనుక్కుంటున్నారు, మోషే మీద విసుక్కుంటున్నారు. అవన్నీ లేఖన భాగాల్లో మనకి నిర్గమకాండంలో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో వారు ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం పేరు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే 16వ వచనం, వారు బేయేరుకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ ఒకసారి. హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశ కాండంలోకి వద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాము. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకి ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యంలో నుండి వచ్చి దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మీకు ఒక మాట కనపడతా ఉంటుంది. ఏంటిదంటే, మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి, ఘోరమైన మహా అరణ్యంలో నుండి. ఇప్పుడు వీరు ప్రయాణించిన ప్రాంతాలన్నీ కనుక మీరు చూసుకున్నట్లయితే, వీరు వెళ్ళిన ప్రదేశాలన్నీ చూసుకున్నట్లయితే ఘోరమైన అరణ్యంలో నుండి వారు ప్రయాణం అవుతూ వస్తున్నారు. భయంకరమైన అరణ్యంలో నుండి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా అలసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వారు ఎలా ఉన్నారంటే చాలా దప్పిగా ఉంటున్నారు. ఈ రాత్రి కాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ సౌండ్ యంత్రం ద్వారా ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటున్నారో నేను మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఏ వ్యక్తి జీవితంలో అయితే అలసట ఉంటుందో, ఏ కుటుంబాలు అయితే అలసిపోయి ఉన్నారో, ఏ వ్యక్తి అయితే అలసట అనే జీవితంలో ఉంటున్నాడో, ఇదిగో దేవుడి మీ కొరకు ఒక నూతనమైన మార్గము, ఒక నూతనమైన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అలసిపోయి ఉన్న ప్రజలకి మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏంటి, ఇదిగో మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి, ఫలానా చోటుకి వెళ్ళండి, అక్కడ నేనే మీ కొరకు నీళ్లను సిద్ధపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎండలు అలసిపోయి వచ్చిన వారికి అర్థమవుతుందండి. మనం నీళ్ళు ఇచ్చామనుకో వారికి ఎలాగ ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అదే హృదయానికి మనసుకు నెమ్మదిగా ఉంటుంది. మనకి దాహం వేసినప్పుడు కూడా మనకి నీళ్ళు తాగితే మాత్రమే మనకి ఆ యొక్క దాహం తిరుగుద్ది. మనకి దాహం వేసినప్పుడు నీళ్ళు కాకుండా ఇంకే వేరేది ఏది తాగినా, కూల్ డ్రింక్ తాగినా, మజ్జిగ తాగినా, లేకపోతే వేరేది ఏది తాగినా అంత దాహం మనకి తీరదు. మనకి దాహం వేసినప్పుడు నీళ్ళు తాగితేనే మనకి ఏమవుతుందంట, దాహం తీరుద్ది. ఇప్పుడు ఇదే విధంగా ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో అలసిపోయి ఉన్నప్పుడు ఇదిగో దేవుడు వారి కొరకు ఏం చేశాడంటే ఒక నీళ్ళను సిద్ధపరచాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ నువ్వు ఏ అలసటతో కూర్చున్నావో నాకు తెలియదు. ఈ రాత్రి కాల సమయంలో ఏ భారంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయంలో ఎంత అలసట ఉన్నదో నాకు తెలియదు. ఎదుటి వ్యక్తితో చెప్పుకోలేను, లేకపోతే కుటుంబ వ్యక్తులతో చెప్పుకోలేని అలసట నీ జీవితంలో ఉంటే దేవుడు నీ కొరకు ఒక మధురమైన నీళ్ళను దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం గమనించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండంలోకి వద్దాం ఒకసారి మనం. ఇజ్రాయేల్ ప్రజలు అందరూ ప్రయాణమై చాలా అలసిపోయి ఉన్నప్పుడు వారి కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే నీళ్ళను ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ గ్రంథం నుండి 16వ అధ్యాయం, ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటూ వెళ్దాము. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లాహరోయి అని పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం చెప్దామా. అక్కడ మీకు కనబడుతున్న యొక్క మాట దగ్గర బెయర్ లాహరోయి అనే మాట దగ్గర మీకు ఒక ఫుట్ నోట్ కనపడుతుంది, 3వ నెంబర్ ఫుట్ నోట్ కనపడుతుంది. అక్కడ ఏముంటుంది, అక్కడ నన్ను చూచుచున్న సజీవుని బావి. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ మాట అర్థమైన ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా. మీ పక్కన వారితో చెప్పండి, నన్ను చూచుచున్న సజీవుని బావి అని చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో బావిలకు కూడా పేర్లు ఉన్నాయండి. అదిగో ఇంకో సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యాకోబు బావి. అర్థమవుతుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకాలమైన బావిలు కనపడతాయి. ప్రతి బావికి ఒక పేరు కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క బావి పేరు ఏంటంటే సజీవుని బావి. దేవునికి స్తోత్రం చెప్దామా.
హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించుకున్నట్లయితే సజీవునిపై హాగరు అర్థమవుతున్నాయి, తన యొక్క పిల్లవాడి కోసము ఇక చనిపోతాము అనుకుంటున్నారు, నీళ్లు లేవనుకుంటున్నారు, దాహముతో అలమటిస్తున్నారు. నీళ్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. మండుటి ఎండలో నీళ్లు లేకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అర్థమవుతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఒక అరణ్యంలో వారు ఉన్నారు. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క చంటి పిల్లవాడి కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు, దాహం కోసం అలమట్టేస్తున్నాడు. అక్కడ ఎంత వెతికినా నీళ్లు కనబడట్లేదు అనమాట. హాగరు దేవునికి ప్రార్థన చేస్తుంది. హాగరు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుడు హాగరు యొక్క మొర్ర విని అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఒక తిత్తిలో అక్కడ నీళ్లు ఉంటాయి. అక్కడ నీళ్లు ఎలా ఉంటాయి అంటే సమృద్ధమైన నీళ్లు ఉంటాయి. అక్కడ నీటికి పెట్టబడిన పేరు ఏంటంటే బేయర్ లాహోర్ రాయ్. ఇందాక వారు ఎక్కడ దిగారు? ఇజ్రాయేల్ ప్రజలు సంఖ్యాకాండం మనం చదువుకున్నాము. వారు ఏ ప్రదేశంలో దిగారు? బేయర్ అనే ప్రాంతంలో వారు దిగారు. బేయర్ అనే ప్రదేశంలో వారు దిగారు. అంటే బేయర్లు ఇప్పుడు ఏమున్నాయి? అక్కడ బావి ఉంది. ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు? సజీవుని బావి. ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు? సజీవుని నీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సజీవుని నీళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో వారి యొక్క దాహము తీర్చబడుతుంది. ఈ సజీవుని బావి ఎవరి దగ్గరికి అయితే వస్తారో వారి ఆత్మీయమైన దాహము తీర్చబడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో మనము ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన సజీవుడు. మనము ఆరాధిస్తున్న ఎవరంటే మృతుల కాదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు ఆయన ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారా? ఆయన మృతులలో లేడు. మరణము ఆయన ఆపివేయలేదు. ఏ శక్తి ఆయన ఆపలేదు. బండ ఆయన ఆపలేకపోయింది. సాతాన శక్తులు ఆయన ఆపలేకపోయింది. ఆయన సజీవుడిగా మరణాన్ని గెలిచి సజీవుడిగా చరిత్రను సృష్టించిన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ దాహము తీర్చబడాలంటే, నీ సమస్యకి పరిష్కారము రావాలి అంటే, నీ సమస్యకి జవాబు రావాలంటే ఎక్కడికి రావాలో తెలుసా? సజీవుడి దగ్గరికి రావాలి. ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడికి వస్తే వారి దాహము తీర్చబడింది? సజీవుని బావి దగ్గరికి వస్తేనే, ఆ సజీవుని నీళ్ళ దగ్గరికి వస్తేనే వారి యొక్క ఆత్మీయ దాహము, శారీరకమైన దాహము తీర్చబడింది. ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు? నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఎవరు? అర్థమవుతుందండి ప్రియ దేవుని బిడ్డలారా, సజీవుడి దగ్గరికి రావాలి. ఏ వ్యక్తి దగ్గరికి రావాలో నువ్వు తెలుసుకోవాలి. ఆయన మృతులలో లేడు, ఇంకా ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు, పునరుత్థానుడై లేచాడు. ఆయన ఇజ్రాయేలు ప్రజలు దాహము తీర్చబడి ఉన్నది. ఎప్పుడు తీర్చబడింది? ఎక్కడికి వస్తే? రావాల్సిన ప్రదేశానికి, రావాల్సిన చోటకు వస్తేనే వారి యొక్క దాహం తీర్చబడింది. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం కూడా అలాగే సజీవుడు దగ్గరికి రావాలి. మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. దేవుని దగ్గరికి రావాలి. సృష్టికర్త అయినా ఈ శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో సజీవుడి దగ్గరికి మీరు వస్తే, జీవము కలిగిన యేసు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆ జీవము గల దేవుని దగ్గరికి మీరు రాగలిగితే మీ జీవితానికి ఒక పరిష్కారం జరుగుతుంది. మీ జీవితానికి ఒక నెమ్మది జరుగుతుంది. మీ జీవితంలో ఎంత అలసిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఏ సమస్యల చేత నువ్వు అలసిపోయి ఉన్నావో నాకు తెలియదు. కృంగిపోయి ఉన్నావా? బలహీనమైపోయి ఉన్నావా? నశించిపోతున్నావా? లేకపోతే కుటుంబ సమస్యల చేత, ఇలాగా ఇరుగు పొరుగు మాటల చేత నువ్వు కృంగిపోయి ఒక బలహీనమైన పరిస్థితిలో ఉంటే, నా దేవుడి దగ్గరికి, సజీవుడి దగ్గరికి కనుక మీరు రాగలిగితే మీ జీవితంలో చాలా సమస్యలకి ఆయన నీకు పరిష్కారం ఇవ్వగలుగుతాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఆ దేవుడి దగ్గరికి నువ్వు రాటకు ఇష్టపడతావా? ఆ సజీవుడి దగ్గరికి రాటకు నువ్వు ఇష్టపడతావా? పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా రాసిన గ్రంథము, దానికంటే ముందు యోహాను రాసిన సువార్తలోకి వద్దాం. 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. అక్కడ ఒక సందర్భం మనకి కనబడతా ఉంటుంది. 13వ వచనం చదువుదాం. అందుకు యేసు, ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనడు, నేనిచ్చి నీళ్ళు త్రాగు
వాడు ఎప్పుడను దప్పుకొనుడు. నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో నుండి ఊరిడి నీటి బుగ్గ ఉండినని ఆమెతో చెప్పిన. దేవునికి స్తోత్రం చెప్తామా. చాలా అద్భుతమైన మాట. ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దాహముతో ఉన్నవి రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దాహముతో ఉన్నారు, నీళ్ళు కోసం వెతుకుతున్నారు, మీరు నీళ్ళు దొరకట్లేదు. మీకు ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగటం కాదు, అర్థమవుతుందండి. మనం ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగం. భౌతిక పరంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఒక మంచి నీళ్ళు మాత్రమే మనం త్రాగగలిగే నీళ్ళు ఏదైతే ఉంటే ఆ నీళ్ళు మాత్రమే మనం తాగగలుగుతాం. ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు మనం తాగలేం. స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు, యాకోబు బావి దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక స్త్రీతో అక్కడ సంభాషణ జరుగుతూ ఉండేది. యేసుక్రీస్తు నీళ్ళు అడుగుతున్నాడు. ఇదిగో నాకు నువ్వు ఇచ్చే నీళ్ళు కాదమ్మా, నాకు నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. నేనిచ్చే నీళ్ళు కనుక నువ్వు తాగితే జీవితంలో ఎప్పటికీ నువ్వు తప్పికొను. నేనిచ్చే నీళ్ళు కనుక నువ్వు తాగితే ఒకటి తప్పికొనరు. నేను ఇచ్చే నీళ్ళు కనుక తాగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? నిత్య జీవానికి వెళ్తాం. నిత్య జీవానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. నిత్య జీవానికి వెళ్ళటానికి అనేక పుణ్యక్షేత్రాలకి వెళుతూ ఉంటారు. నిత్య జీవానికి వెళ్ళటానికి, వారి పాపాలు కడిగివేయటానికి, వారి పాపాలు పోగొట్టుకుంటే అనేక మంది అదవుతుంది. కొన్ని నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలను వస్తూ ఉంటాయి. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు భయంకరమైన జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ నీళ్ళలో మునిగితే వారికి పాపం పోతుందని, వారికి పుణ్యం వస్తుందని వారికి అవగాహన లేకపోతే అలా జరుగుతుందని. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ నదికి వెళ్ళవసరం లేదు. అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట తెలుసా? ఏ నీళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళవసరం లేదు. యేసు రక్తంలో కనుక నువ్వు కడగబడితే, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? శిలువలో ఆయన నీ కొరకు కార్చిన రక్తంలో కనుక నువ్వు కడగబడితే, పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది, ఇదిగో మీరు నిత్య జీవంలోనికి అడుగు పెడతారు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్తలో 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంచు దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకను. ఎవడైనాను, ఎనీవన్, ఇట్స్ ఎ ఫ్రీ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీబడి. ఇక్కడ కూర్చున్న వారిలో ఇదిగో దేవుడు నీకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఎవరైనా రావచ్చు ఈ జీవజలము దగ్గరికి. ఈ నీళ్ళు త్రాగటానికి ఏ వ్యక్తి అయినా రావచ్చు. ఇక్కడ కులమత భేదం లేదు, ఇక్కడ రంగు భేదం లేదు, ఇక్కడ వయసు భేదం లేదు, ఇక్కడ ఎనీవన్ కెన్ కమ్. ఎవరైనా రావచ్చు. ఈ మాటల ద్వారా ఎవరైతే వింటున్నారో, ఇదిగో ఒకవేళ నీకు అవసరమైనది ఏదైతే ఉన్నదో నువ్వు సిగ్గుపడే అవసరం లేదు. దాన్ని పొందుకుంటాక నువ్వు సిగ్గుపడే అవసరం లేదు. మనకి నీళ్ళు దాహం వేసినప్పుడు ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు బాటిల్లో వెళ్తుంటే, లేకపోతే ఎండాకాలం కొంతమంది పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు. నీళ్ళు దొరకకుండా బస్సు ఎకదాటికి వెళ్ళిపోతుంటే వారికి దాహం ఆపుకోలేక, బ్రదర్ కొంచెం నీళ్ళుంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అర్థమవుతుంది. మనం ఏం ప్రయాణం చేసి వచ్చేటప్పుడు కూడా మాకు దాహం వస్తుంటే ఒక చిన్న బాటిల్ ఇచ్చారు. అదవుతుంది. బస్సులో ప్రయాణం కాకినాడకి విజయవాడ నుండి ప్రయాణమై వస్తుంటే చిన్న బాటిల్ ఇచ్చారు. అవి తాగేసాను, సరిపోలేదు, దాహం అవుతుంది. ఇంకా మరలా ఇంకో బాటిల్ అడుగుతుంటే ఒక బాటిల్ ఇస్తామంటున్నారు. ఈ యొక్క భూమిలో లేకపోతే ఈ యొక్క భౌతిక పరంగా నీళ్ళకి ఒక కొలత ఉంటుంది. 1/2 లీటర్, లేకపోతే 1 లీటర్, లేకపోతే 2 లీటర్ అదవుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు త్రాగుతూ ఉంటే నేను ఇస్తూనే ఉంటాను. చెప్పలు కొడదామా? మీరు త్రాగాలే కానీ మీకు సమృద్ధిగానే ఇస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా రావచ్చు అంట ఇక్కడికి. ఈ నీళ్ళు త్రాగటానికి కులమత భేదం అవసరం లేదు నీకు ఇక్కడ. ఇదిగో ఒక వర్గానికే కాదు ఈ నీళ్ళు, ఒక జాతి వారికే కాదు, ఒక మనుషుడికే కాదు, ఈ వర్గం వారికి అని కాదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట అంటే ఎనీవన్, ఎవరైనా సరే రావచ్చు. నువ్వు ఒకవేళ దప్పికొని ఉంటున్నావంటే యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మూడో వచనం చదువు.
నేను దప్పిగల వాని మీదను నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కురిపించదు. దేవునికి స్తోత్రం చెప్దామా. దప్పి గనవాళ్ళ మీదను ఏమి కుమ్మరిస్తాడంట? నీళ్లను. అర్థమవుతాయి. ఎవరైతే తప్పి కలిగి ఉంటున్నారో దేవుడు వారిని దృష్టిస్తున్నాడు. ఇదిగో దప్పి గొనవారులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దప్పి గొనవాళ్ళ మీద నేను నీళ్లు కుమ్మరిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నిజంగా దేవుని దగ్గరికి గనక రాగలిగితే, ఇజ్రాయేలు ప్రజలు బేయర్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, సజీవుని బావి దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఆనందం కలిగింది, వారి జీవితాల్లో సంతోషం కలిగింది, వారి జీవితాల్లో నెమ్మది కలిగినది. అర్థమవుతుందండి. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు కూడా దప్పి కలిగి ఉంటే అదవుతుందని ఆత్మీయమైన దప్పిక ఉంటుంది, శరీరానుసారమైన దప్పిక ఉంటుంది. మారుమనసు పొంది రక్షణ తీసుకున్న నువ్వు ఆత్మీయమైన దప్పి కలిగి నువ్వు ఉండాలి. మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్న నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మీయమైన దాహము కలిగి ఉండాలి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా హృదయము నీ కొరకు ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రార్థనలో ఇంకా దప్పి కలిగి ఉండాలి, భక్తి విషయంలో ఇంకా దప్పి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎంత దప్పి కలిగి ఉంటున్నావు నువ్వు ఎంత దప్పి కలిగి ఉంటే ఆయన అంతగా నీ కొరకు దాహము తీర్చగలుగుతాడు. ఆయన ఏ విషయంలో మనం దప్పి కలిగి ఉంటున్నాం? లోకాశల వైపా, లేకపోతే ఆత్మీయ పరంగా వచ్చేసరికి దేవుని వైపు నువ్వు దప్పి కలిగి ఉంటున్నావా? ఎలాంటి దప్పి కలిగి నువ్వు ఉంటున్నావు? ఈ లోకపరమైన దప్పి కనుక నువ్వు ఆశపడ్డావు అనుకో, అది తీర్చబడు. ఆత్మానుసారమైన దాహము కొరకు ఆత్మానుసారమైన దప్పి కలిగి నువ్వు ఉన్నామనుకో, దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛన తీరుస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. యెషయా గ్రంథంలోని 55వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంటుంది. తప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకల లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయడి. చాలు. దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. దేవునికి స్తోత్రం చెప్దామా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారన్, ప్రయాసపడి భారము మోయువారన్ ప్రభును చెంతకు పరుగెడి వేగం, ప్రభును చెంతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఈ పాట మీకు ఎవరికి రాదా? చాలా పాత పాట మా నాన్నగారు పాడుతూ ఉంటారు, అందుకని మాకు తెలిసిన, లేకపోతే మాకు తెలిసేది కాదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడంట? ఎలాంటి వారిని పిలుస్తున్నాడంట? దప్పిగొని వారిలారా నా యొద్దకు రండి. నా దగ్గర ఏముందో తెలుసా? నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. నీళ్ళు లేని చోటకు వెళ్ళి, ఇదిగో మీరు నీళ్ళు కోసం వెతుకుతుంటే అక్కడ నీళ్ళు దొరకట్లేదమ్మా. నీళ్ళు ఉన్న చోట దగ్గరికి వచ్చి నీళ్ళు కోసం వెతికితే అప్పుడు ఆయన నీకే ఇస్తాడు. నీళ్ళు లేని చోటకు వెళ్ళి ఎంత వెతికినా నీకు నీళ్ళు దొరకపోతే అది నీకు వ్యర్థమే కదా. ఎందుకు మరి నీళ్ళు లేని చోటుకి వెళతావు నువ్వు? ఎండిపోయిన బావి దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తే అందులో నీళ్ళు ఏమైనా వస్తాయా? చెప్పండి. నీళ్ళున్న బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళను త్రాగటానికి కానీ వాడుకుంటానికి కానీ అవకాశం ఉంటుంది. ఎండిపోయిన బావి దగ్గరికి వెళ్ళి నిలబడి నీళ్ళ కోసం ఎదురు చూస్తే అందులో నీళ్ళు రావటం ఏమైనా సాధ్యమా? నీళ్ళు లేని చోటుకి వెళ్ళి, అర్థమవుతున్నాయి, ఎవరైతే నీ దాహము తీర్చగలుగుతారో వారి దగ్గరికి రాకోకుండా ఎక్కడెక్కడికే వెళితే నీ దాహము ఎలా తీర్చబడుతుంది? నీకు జీవజలం ఎలా వస్తుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈ నీళ్ళు అర్థమవుతుందండి. ఇప్పుడు మన భౌతిక పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే నీళ్ళు ఒక బిందులో కానీ లేకపోతే ఒక బకెట్లో కానీ పెట్టించాం అనుకోండి, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అట్లా ఏమొస్తాయి అంటే రోజు రోజుకి మురికి అంతా కింద దిగుతూ ఉంటుంది.
పాకుడు పడతా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు నీళ్ళు ఇంకా రోజులు ఎక్కువైపోతున్నానికి ఏమైపోతుంది, అంట్లో ఆ నీళ్ళలో చిన్న చిన్న పురుగులు ఏర్పడతా ఉంటాయి అన్నమాట. ఇది భౌతిక. కానీ దేవుడిచ్చే నీళ్ళు అంట ఎలా ఉంటాయి అంటే తెలుసా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆ నీళ్ళ దగ్గరికి రావటానికి నువ్వు ఇష్టపడతావా? ఇర్మియా రాసిన గ్రంథంలో కొద్దాం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దేవుడు అద్భుతమైన మాట మనకు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలమైన ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్టులను అనగా బద్దలైన నీళ్ళు నిలవని తొట్టులను తొలిపించుకొని ఉన్నారు. స్తోత్రం చెప్దాం అందరూ ఒకసారి. ఎన్ని నేరాలు చేశారంట? నా జనులు అంటే నా బిడ్డలు, దేవుని నమ్ముకున్న, ఈ మాటలు వింటున్న, ఇక్కడ కూర్చున్న వారిలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎన్ని నేరాలంట? ఈ భౌతిక పరంగా నేరాలు చేస్తే మనకి ఏం కలుగుతాయి తెలీదా మీకు? అది కూడా మరి చెప్పరే. ఆ మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నారు? గట్టిగా ఒకసారి చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక పరంగా నేరాలు చేస్తే ఏమవుతాయమ్మా? శిక్ష వేస్తారు. అధికారులు ఏం చేస్తారంటే శిక్ష వేస్తారు. ఇప్పుడు దేవుడు మనకేం వేయాలి మరి? మనం ఏం చేసామంటే ఇప్పుడు దేవుని దృష్టిలో 2 నేరాలు చేసామంట. ఏంటిదంట? మొదటిది ఏంటిదంట? జీవజలము ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. అదే రక్షణ పొందిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు పరిస్థితిని బట్టి ఎందుకు దేవుడిని వదిలిపెడుతున్నావు? నీ స్థితిని బట్టి దేవుని ఎందుకు విడిచిపెడుతున్నావు? నీకు సమస్య, నీ జీవితంలో దేవుడు ఒక సమస్యకి పరిష్కారం రాకపోతే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు? దేవుని విడిచి వెళ్ళిపోతారు, ప్రార్థనకు రారు, మందిరానికి రారు. ఏమనుకుంటారు? దేవుడు నాకేం చేశాడా? నేను ప్రార్థన చేశాను, అమ్మగారు ప్రార్థన చేశారు, అయ్యగారులు ప్రార్థన చేశారు, నా జీవితంలో ఏం కార్యం జరగలేదు. వెంబటనే జరిగేస్తుందంటే నీ కార్యం అదవుతుంది. ఇది ఏమన్నా కరెంటా లేకపోతే స్విచ్ చేయగల ఫ్యాన్ వెంబటనే తిరగటానికి అదా? దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయాలనుకో దానికంటూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఓపికతో సహనంతో ఉండాలి. దేనికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. 2 నేరాలు చేశారంట. ఒకటి ఏంటంటే జీవజలము అయిన ఊటను విడిచిపెట్టేశారు. ఎందుకు దేవుడిని విడిచిపెడుతున్నావు? జీవము గల దేవుడిని నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు? ఈరోజు ఎవరిలో జీవం ఉన్నదో అది నువ్వు తెలుసుకోవాలి. నిత్య జీవాన్ని తీసుకెళ్ళేది ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ జీవము గల దేవుని అనేక మందిని విడిచిపెడుతున్నారు, గుర్తించట్లేదు, తెలుసుకోవట్లేదు. మందిరానికి వస్తున్నాం, భక్తి జీవితంలో అయ్యగారులకి లేకపోతే సేవకులకి కనబడేలాగా భక్తిలాగా ఉంటున్నాము, కానీ ఆత్మీయంగా నువ్వు పొందుకోవట్లేదు, ఆత్మీయంగా నీ జీవితం కట్టుకోవట్లేదు, ఆత్మీయంగా నీ జీవితం దినదినము కట్టబడట్లేదు. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు, మందిరానికి దూరంగా వెళ్ళిపోతున్నావు, ఆరాధనకు దూరంగా ఉంటున్నావు, వాక్యానికి దూరంగా ఉంటున్నావు. పరిస్థితులను బట్టి నీ జీవితంలో మలుచుకుంటున్నావు. ఈరోజు నీ జీవితం మంచిగా ఉంటే మందిరానికి వస్తావు, నీ కుటుంబంలో ఏ సమస్య వస్తే లేకపోతే నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే దేవునికి దూరంగా రావు, మందిరానికి రావు. అదే మన భక్తి, అదే మన విశ్వాసము. అలాంటి విశ్వాస జీవితంలో మనం ఉండకూడదు. అలాంటి భక్తి కాదు దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నది. విడిచిపెట్టి వెళ్ళొద్దు దేవుణ్ణి. పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు, పరిస్థితులను బట్టి ఈ యొక్క జీవమంగళ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే నిలవలేని తొట్టెలను ఏం చేశారంట? కట్టుకుంటున్నారు. నీళ్ళు నిలవలేని తొట్టెలు. అర్థమవుతుందండి? నీళ్ళు నిలవలేని తొట్టెలను. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఈ మాటలను మీకు అర్థమైపోతుంది. ఏమైనా లాభం ఉందా? అలాంటిదా? అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. అర్థమవుతుంది? ఇప్పుడు కొంతమంది దేవుని బిడ్డలు లేకపోతే కొంతమంది బయట సమాజం ఎలా ఉందంటే ఎవరైతే ఎక్కువ పేరు కలిగిన దైవజనులు ఉంటారో లేకపోతే ఎవరైతే ఎక్కువైతే పేరు కాంచిన దైవజనులు ఉంటారో అదవుతున్నాయి. మన దగ్గర ప్రార్థన జరుగుతున్నా అక్కడ జరుగుతున్న కొంతమంది అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకు? అదవుతున్నా? అది మంచి పద్ధతి కాదు మనకి.
ఇప్పుడు నేను చెప్తున్న వాక్య భాగంలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, నీళ్ళు నిలవలేని తొట్టులు ఏం చేస్తానంటే కట్టుకుని అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా, దానివల్ల లాభం లేదు, నీకు ప్రయోజనం లేదు, నీకు దానివల్ల నీ జీవితంలో ఏం లాభం పొందదు. నీ కొరకు కన్నీరు కాస్తుంది ఎవరు? నీ కొరకు అర్ధరాత్రిలో ఫోన్ చేసినా ప్రయాసపడేది ఎవరు? అదవుతుంది అయ్యగారండి నా కొరకు ప్రార్థన చేయనంటే నీ కొరకు ప్రయాసపడుతున్న సేవకులు ఎవరు? అది మీరు గుర్తుంచుకోవాలి. దేనికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీళ్ళు నిలవలేని తొట్టులను మీ కొరకు కట్టుకుంటున్నారు. రెండో నేరం ఇది. అలాంటి నేరాలు మనం చేయకూడదు. జీవజలమైన అంటే జీవము గల దేవుని విడిచిపెట్టేసి జీవము లేని చోటుకి వెళుతున్నారు. నీళ్ళు ఉంటే అక్కడ జీవము, నీళ్ళు లేకపోతే అక్కడ జీవం లేదు. అదవుతుంది. నీళ్ళు లేవు అక్కడ, ఆ తొట్టులో నీళ్ళు లేవు. నువ్వు ఎంత పొయ్యాలనుకుంటున్నా, నువ్వు ఎంత నింపాలనుకుంటా, నీళ్ళు తెచ్చి పోస్తున్నావు కానీ దానికి ఒక కన్నం పడిపోయింది అనుకుందాం, మీకు అర్థం అవటానికి. ఆ కన్నంలో నువ్వు ఎంత పోస్తున్నా నీళ్ళు వెళ్ళిపోతానే ఉన్నాయి. ఇప్పుడు అందుట్లో ఏమైనా జీవం ఉందా? మరి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇప్పుడు జీవం కలిగిన దగ్గరికి వెళ్ళాలా, జీవం లేని చోటుకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలమ్మా మనం చెప్పండి? జీవం ఉన్న చోటుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, మరి జీవము కలిగిన ఊట యొద్దకి, జీవజలము యొద్దకి నువ్వెందుకు రాలేకపోతున్నావు? ఈ రాత్రి కాలం నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అది. ఈ రాత్రి కాల సమయంలో సౌండ్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే నా మాటలు వినబడుతున్నాయో, ఇదిగో దేవుడు మీకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఎవరైనా మీరు రావచ్చు. కులమత భేదం లేదు ఇక్కడ, వయసు భేదం లేదు ఇక్కడ, రంగు భేదం లేదు. ఈ భూమి మీద కులము లేకపోతే ఈ భూమి మీద మతము అర్థమవుతుంది. మనం చనిపోయిన తర్వాత మనకి కులము మతము ఏమి ఉండదు. మనకి అందరము మట్టిలోకి వెళ్ళవలసిన వారమే. ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, జీవజలము లేని చోటకు వెళ్ళి అక్కడ సమయాన్ని వృధా చేసుకునే దానికన్నా జీవజలం అంటే జీవం గల దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించటం మేలు. జీవము గల దేవుని దగ్గరికి వచ్చి స్తుతించటం మేలు. జీవము గల దేవుని దగ్గరికి వచ్చి, జీవము గల మందిరంలోకి వచ్చి దేవుని యొక్క మాటలు వినటం మేలు. విడిచి వెళ్ళిపోవద్దు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మనం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలు చాలా అద్భుతమైన రీతిగా అరణ్యంలో నడిపించుకుంటూ వచ్చి వారి కొరకు దేవుడు ఒక బావిని ఏర్పాటు చేశాడు. సజీవమైన బావిని అంటే అందుట్లో ఏమున్నాయి? సజీవమైన నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు త్రాగినప్పుడు దాహముతో సాగి అలసిపోయి ఉన్న వారి జీవితాలు ఏం కలిగిందంటే, ఆ నీళ్ళు త్రాగుతున్నప్పుడు నెమ్మది కలిగింది. ఆ నీళ్ళు త్రాగుతున్నప్పుడు వారి జీవితంలో సంతోషం కలిగింది. ఆ నీళ్ళు త్రాగుతున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క మనసులు ఎలా ఉండే తప్పిల్లుతున్నాయి అంటే హాయిగా ఉందన్నమాట. ఈ రాత్రికాల సమయంలో ఈ జీవం గల దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం కూడా అలా ఉంటుంది. నీ జీవితానికి నెమ్మదిస్తాడు ఆయన. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఇంకో మాట చదువుకుందాము. నిర్గమకాండంలోకి వద్దాం ఒకసారి. 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయము 23వ వచనం 22వ వచనం చదువుదాం. వాళ్ళకి ఏం దొరకలేదంట? నీళ్ళు దొరకలేదంట. ఎక్కడున్నారు వారు? అరణ్యం అనే ప్రాంతం. ఇజ్రాయేలు ప్రయాణం చేసిన ప్రయాణాలన్నింటిలో ఎక్కువ మనకి అరణ్యాలే కనబడతాయి. ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే వాళ్ళకి నీళ్ళు దొరకలేదంట. చదవండి. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్ళు త్రాగలేకపోయేరి. అందువలన
చాలా ఇంక నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదివినప్పుడు మరలా వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు అంట, ఇదిగో వారు ప్రయాణమై వెళుతూ నీళ్ళు కోసం వెతుకుతున్నారు. ఎంత వెతికినా నీళ్ళు దొరకలేదంట. దొరక్క కొన్ని నీళ్ళు దొరికినాయి. ఒక ప్రాంతానికి వచ్చారు, మారా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీళ్ళు దొరికినాయి అనమాట. ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు అంటే చేదు నీళ్ళు అంట. ఆ నీళ్ళు వారు త్రాగలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆ నీళ్ళు ఏం చేస్తున్నారంట, వారు త్రాగలేకపోతున్నారు. ఎందువల్ల త్రాగలేకపోతున్నారు? ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు అంట, చేదైన నీళ్ళు. అప్పుడు మరలా ఇజ్రాయేలు ప్రజలందరూ, నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని అసలు ఐగుప్తు నుండి విడిపించింది నువ్వు? ఆ ఐగుప్తులో ఉంటేనే మాకు మేలు కదా, ఆ ఐగుప్తులో ఉంటేనే మాకు లాభం కదా, ఇక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఏమి లేవని మోషే మీద ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంట. మోషే మీద సనుగుతున్నారంట. మోషేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. మోషేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు మోషే ఎలాగంటాడు, ప్రజలు నేనేమి త్రాగుదామని మోషేని సనుక్కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయన. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ చేదైన నీళ్ళు ఇప్పుడు ఏమైనాయి అంట, మధురముగా మార్చబడదు. దేవునికి స్తోత్రం చెప్దామా. నీ జీవితంలో ఏ చేదైన అనుభవంలో వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ చేదైన పరిస్థితుల్లో వెళ్తున్నావో నాకు తెలియదు. ఇదిగో వారు ఎప్పుడైతే ఈ మోషే యెహోవాకు మొర్ర పెట్టాడు అంటే, జీవము కలిగిన దేవునికి మాట్లాడాల్సిన ఆయనకి, చెప్పవలసిన ఆయనకి చెప్పుకున్నారు, అయ్యా ఈ నీళ్ళు బాగోలేదు, ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయి అని ఎప్పుడైతే వారు చెప్పుకున్నారో దేవుడు దానికి పరిష్కారం ఇచ్చాడు. ఆ చేదైన నీళ్ళని ఏం చేశాడంట, మధురముగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి నువ్వు ఉన్నావు? ఇజ్రాయేలు ప్రజలు నీళ్ళు గురించి వాళ్ళు అద్భుతంగా దేవుడు వారి కొరకు నీళ్ళు ఏర్పాటు చేసి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి దాహం కలిగి ఉంటే నీ దాహాన్ని కూడా దేవుడు తీర్చగలుగుతాడు. మీరు కూడా దాహం కలిగి ఉంటే ఇదిగో దేవుడు చెప్తాడు, దప్పికొని వరలారా, అదవుతాను నీళ్ళ కోసం వెతుకుతున్నారు కానీ అవి దొరకట్లేదు. కొంతమంది నీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, దొరకట్లేదు. దేనికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎవరు నువ్వు వెతుకుతున్నావు? అదవుతున్నాయి నీళ్ళు ఉన్న చోటుకు నువ్వు రాగలుగుతున్నావు. దేనికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తన 78 కీర్తనలోకి వస్తే మీకు ఒక మాట కనబడతా ఉంటుంది. వచ్చిన చదువుదాం. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎక్కడంట చెప్పాలి మీరు, ఎక్కడంట? అరణ్యంలో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అరణ్యంలో దేవుడు ఏం చేశాడంట, ఒక బండని చీల్చాడు. ఎవరి కొరకు? ఇజ్రాయేలు ప్రజల కొరకు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు ఎందుకు బండని చీల్చాడంటే, ఇజ్రాయేలు ప్రజలు ఏమై ఉన్నారు? దాహము కలిగి ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఏమైపోయి ఉన్నారు? దప్పికొని ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఎవరైతే దప్పికొని ఉంటున్నారో ఇజ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఒక బండని చీలిస్తేనంట, ఆ సాధారణమైన బండలో నుండి ఒక సాధారణమైన బండలో నుండి 40 లక్షల మంది అదవుతుంది. ఇజ్రాయేలు ప్రజల యొక్క సంఖ్య ఇంచుమించు 40 లక్షల మంది. సముద్రము చాలినంత నీళ్ళు ఆ బండలో నుండి నీళ్లు రావటం ప్రారంభించిన. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు అసాధ్యమైనది సాధ్యముగా చేయగలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. డాక్టర్స్ నీకు ఫలాంది ఉన్నారు, లేకపోతే ఒక వ్యక్తి వచ్చి ఇది జరగదని ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడేమో. ఇదిగో నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? బండల నుండే నీటిని రప్పించగలిగిన దేవుడు, లేనిది ఉన్నట్టుగా సృష్టించగలుగుతాడు మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి అదేదనగా మన పితరులందరూ
మేఘము కింద ఉండురి, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను ఏలైనగా ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగిరి. ఆ బండే క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దామా? చప్పలు కొట్టి స్తోత్రం చెప్దామా? ఇదిగో ఆ నీళ్లు త్రాగారు. ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడి నుండి తాగారంట? బండల నుండి త్రాగారంట. ఆ బండ ఎవరంటే యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దామా? ముందు నుండి నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నా కదా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చారు? రావాల్సిన చోటకు వచ్చారు. సజీవుడైన బావి దగ్గరకు వచ్చారు. ఆయనలో సమృద్ధమైన జీవ జలము ఉన్నాయి. వారు ఆ బండను కొట్టగా, అంటే యేసు క్రీస్తు దగ్గరికి వారు ఎప్పుడైతే వచ్చారో ఆ బండలో నుండి సమృద్ధమైన నీళ్లు, 1 కాదు, 1000 కాదు, 2000 కాదు, లెక్కింపలేని సఖ్యము కానీ నీళ్లు ఆయనలో నుండి ప్రవహించుకుంటూ వస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఆ బండ అంటే క్రీస్తు. క్రీస్తు దగ్గర రావటానికి మనం ఇష్టపడతావా? దేవుని దగ్గర రావటానికి నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ జీవితంలో సమస్యలు వస్తున్నాయని, నీ జీవితంలో నువ్వు అనుకున్నది రావట్లేదు, లేకపోతే నువ్వు అనుకున్నది పొందుకోవట్లేదని, ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆ బండ దగ్గరికి రా. ఆ బండ దగ్గరికి వస్తే, ఆ బండ అంటే ఎవరంటే యేసుక్రీస్తు. ఆ క్రీస్తు దగ్గరికి గనక నువ్వు రాగలిగితే, ఈ శ్రమ దినాలు, ఈ సిలువ శక్తి పండలో అదవుతుంది, ఈ సిలువ దగ్గరికి గనక నువ్వు రాగలిగితే, ఈ క్రీస్తు దగ్గర గనక నువ్వు రాగలిగితే, నీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. నీ జీవితం చాలా ధన్యకరంగా మారుతుంది. ఆఖరిగా ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ప్రకటన రాసిన గ్రంథం 22వ అధ్యాయంలోకి వద్దాం. ఆఖరి గ్రంథం, ఆఖరి పుస్తకం 17వ వచనము. ఆత్మ పెళ్లి కుమార్తె రమ్మని. ఎన్నో వచ్చినావు అమ్మ? 17. నాకు ఇక్కడ పేజీ మూసుకుపోయింది. చెప్పండి, చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వారిని జీవజలంను ఉచితముగా పుచ్చుకొనిమ్ము. దేవునికి స్తోత్రం చెప్దామా? దప్పిగొన వారలారా, ఇదిగో దేవుడు మరొకసారికి మీకు ఇంకొక ఆహ్వానం ఇస్తున్నాడు. దేవుడు మరలా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇదిగో నువ్వే పరిస్థితిలో ఇంకా నీ దాహము తీర్చుకోకుండా అలాగే ఉన్నావేమో, ఏ పరిస్థితిలో ఇంకా అలాగే నువ్వు ఉండిపోతున్నావేమో, నీ దాహము తీర్చబడట్లా, ఎదురు చూస్తున్నావు. ఎక్కడికి వెళ్తే నా దాహము తీర్చబడుతుందని నువ్వు ఎదురు చూస్తున్నావు. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ సజీవుడి బావి దగ్గరికి, ఈ యొక్క బావి దగ్గర కనుక నువ్వు రాగలిగితే దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దాహముతో ఎండిపోయి అలా చనిపోవటం దేవునికి ఇష్టము కాదు. నువ్వు తప్పితో చనిపోవటం దేవునికి ఇష్టము కాదు. నీ దాహము తీర్చుకోకుండా చనిపోతాం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక కాదు. ఇదిగో దేవుడిని పిలుస్తున్నాడు. ఇదిగో ఏమని పిలుస్తున్నాడంటే, తప్పికొన వారలారా రండి, రండి అని పిలుస్తున్నాడు. మరలా రానిమ్ము, వినువాడిని రానిమ్ము, దప్పికొని వాడిని రానిమ్ము. ఈ జీవజలము నేను ఉచితముగా ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం నీళ్ళు వాడుకుంటాం కదా ఇళ్ళ దగ్గర, అదవుతుంది. ట్యాక్స్ కడతారా మీరు? నీళ్ళు పన్ను కడతారా? అంటే ఈ భౌతిక పరంగా నీళ్ళు వాడుకుంటే మన దానికి రుణం చెల్లించాలి, దానికి వెల కట్టాలి, దానికి డబ్బులు కట్టాలి. డబ్బులు కడితేనే మనకి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. లేకపోతే ట్యాప్ కనెక్షన్ ఏం చేస్తారు? తీసేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఉచితంగా ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగా ఇస్తాను. ఎవరికి? ఒక్కరికా? ఇద్దరికా? ఇది చిన్నస్వామి నగర్కైనా, కాకినాడ ప్రాంతస్తులకైనా, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే, ఎన్ని కోట్ల జనాభాలో అయితే ఉన్నారో అంతమందికి దేవుడు సమృద్ధిగా జీవజలము ఇవ్వగలిగిన సామర్థ్యుడు, శక్తివంతుడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలు వింటున్న మీరు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
మరి అలాంటి దేవుని దగ్గరికి నువ్వు రాగటానికి నీ జీవితాన్ని మార్చుకుంటానికి నువ్వు ఇష్టపడతావా? మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరని చెప్పాను? సజీవుడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏ బావి దగ్గరికి వచ్చారు? సజీవుని బావి దగ్గరికి వచ్చారు. కాబట్టి వారికి ఏమైందంటే దాహం తీర్చం. మనము మీరు ఎందుకు ఆయన ఇంకా మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన మృతుల్లో లేడు. ఆయన మృతుల సంఖ్యలో మీరు వెతకవసరం లేదు. ఆయన సజీవుడై పునరుత్థానమై తిరిగి లేచాడు. మరణము ఏది ఆయన ఆపిలేకపోయింది. ద డెత్ కుడ్ నాట్ స్టాప్ హిమ్, ద ఈవిల్ స్పిరిట్ కుడ్ నాట్ స్టాప్ హిమ్, ద మ్యాన్ పవర్ కుడ్ నాట్ స్టాప్ హిమ్, ద పొలిటికల్ పవర్ కుడ్ నాట్ స్టాప్ హిమ్. ఏది ఆయన ఆపలేకపోయింది. ఈ నిన్న నేడు రేపు ఒకటే రీతిగా మారని దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. యెస్టర్డే టుడే ఫర్ ఎవర్. ఆయన ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం ఇవ్వటానికి ఈ రాత్రి కాల సభలు, ఇలాంటి సభలు దేవుని సేవకుల ద్వారా మీ కొరకు ఏర్పాటు చేశాడు. ఎండిపోయి నశించిపోవటం కాదు నీ జీవితం. దేవుని యొక్క ఇచ్చే జీవజలము పొందుకొని, ఆ జీవం పొందుకొని ఆ నీళ్ళు త్రాగాలి నువ్వు. అది దేవుని యొక్క కోరిక, అది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మరి నువ్వు దేవుని దగ్గరికి రావటానికి నువ్వు ఇష్టపడతావా? నీ మనసు, నీ హృదయము యేసుక్రీస్తుకి ఇవ్వటానికి ఇష్టపడతావా? నీళ్ళు లేని చోటకు వెళ్ళి నీళ్ళు వెతికేదానికన్నా నీళ్ళు ఉన్న చోట దగ్గరికి వచ్చి నీళ్ళు వెతికావనుకో, సమృద్ధిగా నీకు నీళ్ళు దొరుకుతాయి. నీళ్ళు లేని చోటకు వెళ్ళి నీళ్ళు వెతికి సమయం వృధా చేసుకోవద్దు. నీళ్ళున్న చోటకు వద్దాం. తప్పిగొన్న వారిలో రండి పిలుస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి కలిసి నీ జీవితం అలసటతో ఉన్నావా? ప్రయాణం చేసి ఇజ్రాయేల్ ప్రయాణం చేసి అలిసిపోయినప్పుడు ఇదిగో ప్రాంతానికి వచ్చారు. బేర్ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఆశీర్వాదకరమైన నీళ్ళు తేడు వరకు ఏర్పాటు చేసి నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావా? అయితే ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ ప్రయాణం సరిగ్గా లేదు, అర్థమవుతున్నాయి. నువ్వు రావాల్సిన చోటకు వస్తే దేవుడు నీ జీవితానికి పరిష్కారం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు దీవించి ఆస్వాదించండి గాక. ఆమేన్. అందరూ కూడా విన్నటువంటి వర్తమానాన్ని బట్టి అందరూ కూడా ఒకసారి దేవునికి సన్నిధిలో అందరూ కూడా మీరున్న ప్రదేశంలో ఒకసారి లేచి నుంచుంటారండి. అందరూ కూడా ఒకసారి లేచి నుంచుందాం. దేవుడు తన యొక్క దాసుని ద్వారా ఈ లోకమంతా నీళ్ల కోసం పరిగెట్టే ఒక రోజు రాబోతుంది. ఆ జీవజలాలు ఇప్పుడైతే మన మధ్యలో పారుతూ ఉన్నాయి. అనేక వీధుల్లో దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక రోజు రాబోతుంది, ఈ వాక్యం అనేటువంటి నీళ్లు ప్రవహించవు. ఒక ఎండిపోయినటువంటి ఎడారి వలె మన కనుచూపు మేర మనకు కనిపిస్తుంది. అనేక మంది చూస్తారంట యేసుని నమ్ముకోవాలని. అనేక మంది యేసు నాకు కావాలి, ఆ నీళ్ళలో బాప్తీసం ఇవ్వండి, ఆ యేసు రక్షకుడిని నమ్ముతారని అనేక మంది ప్రయత్నించినా సరే మరి ఒక రోజున ఖచ్చితంగా యేసు మనకు దొరకలేడు. ఎందుకంటే ఆయన యొక్క రాకడ అతి త్వరలో రాబోతుంది. యేసు దొరుకు కాలమందే వెతికిన వారు ధన్యులు. అనేక మంది ఎంతమైతే ఈ శబ్దం ద్వారా విని ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువాని మీ నోటి ద్వారా ఒప్పుకొని ఆయన మీ హృదయంలోకి చేర్చుకుంటే యేసయ్య మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎంత ఘోర పాపిని క్షమించేటువంటి దేవుడు. విన్నటువంటి వర్తమానం బట్టి అందరూ కూడా ఒకసారి నోరు తెరిచి, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే మరింతగా దేవునిలో మీరు ఎదగాలని ఆశ ఉంటే 2 చేతుల పైకెత్తి ప్రభుని ఒకసారి ప్రార్థించండి. అవును యేసయ్య, తండ్రి నీ సన్నిధిలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బండ కాదు యేసుక్రీస్తు రాది, జీవజలమిచ్చే నీకు జీవనాదుడు. ఓ యేసయ్యా, అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. రోగులై ఉన్నవారు తాగుతారు రావి, ఆయనిచ్చు జీవజలము తప్పికుండదు. బండంటే బండ కాదు యేసుక్రీస్తు రాది, అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ఈ పాట పాడుతుండగా నీకు జీవనాదుడు. రోగులై ఉన్నవారు తాగుతారు రావి,
ఆయనిచ్చు జీవజలము దప్పికుండదు. మనసుకు శాంతి లేక మనిషిగా బ్రతకలేక సుఖమే ఎరుగలేని రోగులందరో మాసిన హృదయమును తేటగా ఎరిగినోడు పాపము తీసివేసే జీవనాదుడు. బండంటే బండ కాదు యేసుక్రీస్తు రాది, జీవజలమిచ్చే నీకు జీవనాదుడు. రోగులై ఉన్నవారు తాగుతారు రాది, అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. జీవజలము దప్పికుండదు. మనసుకు ముసుగేసిన మరుగున దాగలేదు, సమరయ స్త్రీ రహస్యం బయలు పరచగా. మనసుకు ముసుగేసిన మరుగున ఉన్న స్త్రీకి మనునేత్రాలు వెలిగి బోధ చేయగా. మనసుకు ముసుగేసిన మరుగున దాగలేదు, సమరయ స్త్రీ రహస్యం బయలు పరచగా. మనసుకు ముసుగేసిన మరుగున ఉన్న స్త్రీకి మనునేత్రాలు వెలిగి బోధ చేయగా. ప్రభు మాటలు నమ్మి మనసు మార్చుకున్నది, చీకటి కార్యములకు సిగ్గుతో తలదించింది. ప్రభువే రక్షకుడని ఊరంతా చాటింది, జనులందరూ చూసి రక్షకుడని నమ్మారు. బండంటే బండ కాదు యేసుక్రీస్తు రాది, జీవజలమిచ్చే నీకు జీవనాదుడు. రోగులై ఉన్నవారు తాగుతారు రావి, ఆయనిచ్చు జీవజలము దప్పికుండదు. మనసుకు శాంతి లేక మనిషిగా బ్రతకలేక సుఖమే ఎరుగలేని రోగులందరో మాసిన హృదయమును తేటగా ఎరిగినోడు పాపము తీసివేసే జీవనాదుడు. బండంటే బండ కాదు యేసుక్రీస్తు రాది, ఆయనిచ్చు జీవజలము దప్పికుండదు. యేసు భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో అక్కడ ఒక కోనేరు ఉండేది. దోత వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఎవడైతే మొట్టమొదటిగా కోనేరులో దిగుతాడో వాడికి స్వస్థ కలుగుతుండేది. అలా ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది. కానీ ఒక వ్యక్తి అక్కడ 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అనేక మారుల వ్యక్తి నీళ్లు కదిలించబడుతున్నప్పుడు దిగాలనుకున్నాడు, కానీ అతడికంటే ముందు మరొకరు దిగడం వల్ల వారికి స్వస్థ వచ్చిన వ్యక్తి రోగంతోనే బ్రతుకుతూ ఉండేవాడు. అలా 38 సంవత్సరాలు గడిచిపోయింది. తన జీవితంలో తన రోగం నుంచి విడిపించేవాడు లేడు, తన శాపం నుంచి కొట్టేవాడు లేడు, తన బయటికి తీసుకొచ్చేవాడు లేడు, తన జీవితంలో మరలా సంతోషాన్ని ఇచ్చేవాడు లేడు, తను ఆనందపరిచేవాడు లేడు. ఒకరోజు దూత వచ్చి నీళ్లు కదిలిస్తున్న సందర్భాల్లో దూకాలను ప్రయత్నించాడు, కానీ జబ్బుతోనే రోగంతో మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ప్రభు అని యేసు సృష్టికర్త, ప్రపంచాన్ని సృజించిన వాడు, సర్వమును ఆయన నోటి వాక్కు తన సృజించిన యేసు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తి ఎదురుకు నిలబడి ఏమన్నాడు తెలుసా? స్వస్థ పడగోరుచున్నవారు అడిగాడు ఆయన. విడుదల పొందాలని ఆశ నీలో కలుగుతుందా? నీకు స్వస్థత కావాలని అడుగుతున్న వ్యక్తి అయ్యా, ఈ నీళ్లు కదిలిస్తున్నప్పుడు నన్ను రక్షించేవాడు, నన్ను బలపరిచేవాడు లేడయ్యా, నాకు సహాయం చేసేవాడు లేడంటే యేసు అంటున్నాడు, నీళ్ళతో పని లేదు, కానీ నేను నిత్య జీవపు వాక్కు కలిగిన వాడిని. నేను గనుక నీ జీవితంలో సెలవిస్తే అద్భుతం జరుగుతుంది, లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పాడు ఆయన. ఈ రాత్రి నీళ్ళు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు.
ఈ రాత్రి ఆయన నీతో ఉంటే నీ దప్పిక తీర్చబడుతుంది. ఆయన లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. అదిగో ఆయన సిలువలో కొయ్యపది వేలాడదీయబడుతున్న సందర్భాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఉన్నాడు. అక్కడ సైనికులు మాట్లాడుకుంటున్నారు, ఒరే ఈ వ్యక్తి చనిపోయాడంటావా? చనిపోయాడు లేడంటే ఒక వ్యక్తి అన్నాడు, పక్కలో బల్లెప్పొడి పొడుచుతాం. ఆ సందర్భంలో పక్కలో బల్లెప్పొడి పొడిచి ఆయన బ్రతుకున్నాడో లేదో చూద్దామని ఒక ఈటిని తీసుకుని వచ్చి ఆయన పక్కలో పొడుస్తూ ఉండగా రక్తంతో పాటు నీళ్లు కారిని, ఆయన నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ నీళ్లు దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రపంచాన్ని కడగగలిగే శక్తి యేసు రక్తములో ఉన్నాయి. ఆ రక్తంతో కానీ నీళ్లు ప్రపంచాన్ని కడగబోతుండగా ఈ రాత్రి ఆయన నీ దప్పిక తీర్చేవాడు మాత్రమే కాదు, నీ పాపాన్ని కడిగేవాడు, నీ జీవితాన్ని భద్రపరిచేవాడు, నిన్ను పరిశుద్ధంగా కడగడానికి శక్తిమంతుడు యోగ్యుడు. నువ్వు అనేక సార్లు గోదారం వర్షధారం భూదారం తలకిందులు తపస్సులు చేసావు, అనేక సార్లు నీటిలో మునిగి తేలావు, అనేక సందర్భంలో స్నానం చేస్తూ ఉన్నావు. కానీ ఈ రాత్రి యేసు రక్తముతో కనుక నువ్వు స్నానం చేయబడగలిగితే, యేసు రక్తంతో కడగబడగలిగితే, ఆ శతాధిపతి అక్కడే మొక్కలు వేసేవాడు తెలుసా? ఈ నిజముగా లోక రక్షకుడు, ఈయన దేవుడు, ఈయన యేసు, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు అన్నాడు. ఈ రాత్రి రక్తం నిన్ను కడగడానికి శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉండగా, ఆయన నీళ్లకు సాదృశ్యమైన రక్తము నిన్ను కలగడానికి సిద్ధంగా ఉండగా, ఈ రాత్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దప్పిక కలిగిన వాడిని నేనే. ఆ దప్పిక నాలో ఉంది ప్రభువా. నా దప్పిక ఎవరు తీర్చలేకపోతున్నారు, నా యొక్క రోగాన్ని ఎవరు కడగలేకపోతున్నాడు, నా శాపాన్ని ఎవరు కడగలేకపోతున్నారు ప్రభువా. ఈ రాత్రి నీ మాటలు విన్నాను. పాత నిబంధన గ్రంథం నుంచి ఇశ్రాయేలు ప్రజల మధ్య వారి జీవితంలో అరణ్యపు ప్రయాణాల్లో ఎలా దప్పిక తీర్చుకుంటూ వచ్చి విన్నాను. అయ్యా, నీ జీవితంలో నువ్వు మా పట్ల ఎంతో ఇష్టం కలిగి ఉన్నావో మేము చూసావు. సమరియల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దప్పికని తీర్చిన దేవా తండ్రి, ఈరోజు నా దప్పికను తీర్చబోతున్నందుకు వందనాలు తండ్రి అంటూ ఉండగా, ఆయన సిలువ హృదయం నుంచి కార్చినటువంటి ఆ నీళ్లు, ఆ రక్తము నిన్ను తాకబోతూ ఉంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ రాత్రి తండ్రి ఎంతమంది నీ మాటలు విని ఉన్నారో, ఈ శబ్దం ద్వారా ఎంతమంది తండ్రి నీ మాటలు విని గ్రహించి ఉన్నారో. అనేక మంది వినుదురు మాత్రమే కానీ వారు గ్రహించిన నీ బైబిల్ చెప్పినట్లుగా కాకుండా ఈ వినేటువంటి మాటలు, అసలు ఈ నీళ్ళు అంటే ఏంటి, మనకు కనిపించేటువంటి నీళ్ళ అవి కాదు కదా, ఇది జీవజలాలంట. ఇది త్రాగితే మరెన్నడూ తప్పికొనరంట. అంటే మానవుడు బ్రతికినంతకాలం నీళ్లు త్రాగాలి. ఒకసారి మానవుడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ తాగేది దేవుడిచ్చేటువంటి జీవజలాలు మాత్రమే. ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో దేవుడిచ్చిన జీవజలాల చెంతకు వచ్చి ఆ జీవజలపు ఓటలలో ఆ నీళ్లు త్రాగిన వారు మాత్రమే రేపు చనిపోయిన తర్వాత పరలోకంలో దేవుని చెంత ఉండగలరు, ఆ పరలోకంలో నివసించగలరు. అయ్యా, ఎంతమంది నీ మాటలు విని ఉన్నారు. ఇగో నీ దాసుడు బహుభారముగా, నీ సేవకుడు దూర ప్రాంతం నుంచి వచ్చి తండ్రి నీ వాక్యాన్ని విత్తి ఉన్నారు తండ్రి. విత్తినటువంటి విత్తనములు, ఈ వాక్యం అనేటువంటి విత్తనములు మంచి నేలలో పడినట్లుగా నీ సహాయం ఇచ్చి నడిపించండి. ఈ శబ్దం ద్వారా ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ప్రభువా, అవును ఆ దేవుని దగ్గరికి నేను రావాలి, యేసు దగ్గరికి నేను రావాలి, స్వస్థపరచు దేవుని దగ్గరికి నేను రావాలి, పాపములు కడిగివేటువంటి దేవుని దగ్గరికి నేను రావాలి, నా కోసం మరణించిన యేసు చెంతకు నేను చేరాలి అనే ఆశ ఎంతమందికి పుట్టిందో వారందరి జీవితంలో తండ్రి ప్రభువా నిన్ను అంగీకరించడానికి సాయం ఇచ్చి నడిపించండి అయ్యా. నీ కృప చూపించండి. ఎంతో సంఘం అంతా కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ఈ కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి వారి యొక్క ధనాన్ని వెచ్చించి ప్రభువా ఈ వీధుల్లో సువార్త వినిపించాలి. దేవుని యొక్క సువార్తను అనేక మందికి చేరవేయాలి. నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి అనేక మందికి దేవుని సువార్త హేళనగా కనిపిస్తున్నప్పుడు ఇగో దేవుని యొక్క శక్తి 10 మందికి తెలియాలని ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆరాధనలను బట్టి నీకు వందనములు తండ్రి. జరగనటువంటి 2 దినాల్లో కూడా తండ్రి నీ కృపను తోడుగా ఉంచండి. చక్కని వాతావరణంను, చక్కని సౌండ్ సిస్టమ్ను, చక్కని లైటింగ్స్ను, చక్కని సంగీతంను, పాటలు అన్నీ కూడా తండ్రి ఇక్కడ మహిమకరంగా మీరు జరిగించిన విధానం బట్టి వందనములు తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకొనుచు నా ప్రభును నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాను తండ్రి.
ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఎంతమంది అయితే ఇదిగో ఆ జీవజలపు నీళ్ల దగ్గరికి నేను రావాలి అనే ఆశ వారి హృదయంలో ఒక విత్తనం వల్ల పడిందో, వారందరికీ దేవుని కృపాసన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఈ 2వ దినము కూడా దేవుడు అద్భుతంగా జరిగించారు. అమ్మా, రేపు రాత్రిగా సిస్టర్ ఎవరు అడిగారు ప్రేయర్, వాళ్ళ ఇంటి దగ్గర బేస్ చేసి పెట్టేద్దాం. సిస్టర్ గారు అమ్మాయి అడిగింది అక్కడ. ఏం పేరమ్మా? అన్నమణి గారి ఇంటి దగ్గర జరుగుతుంది, స్వామినగర్. అన్నమణి గారికి ల్యాండ్ మార్క్ ఎక్కడంటే మన బంగారాజు గారు, వారి తల్లి గారు సలీమి అమ్మగారు వారి ఇంటి ముందు. మీ అందరికీ కూడా అక్కడ ఏముంటుంది చెప్పండి? భోజనాలు ఉంటాయండి. భోజనాలు అరేంజర్ కర్తే అంట. కానా మీరందరూ కూడా పర్లేదు పాడబడతారు చివరి. ఈ యొక్క రాత్రికాల సమయంలో గుర్తుపెట్టుకోండి, రేపు ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటలకు స్వామినగర్ మందిరంలో ఆ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని అందిస్తారు. తర్వాత రేపు రాత్రికాల సమయంలో మరలా అద్భుతమైనటువంటి సభ సిలువ శక్తి పండుగ జరగబోతుంది. అయిన వెంటనే మనందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అనేక మంది చెప్పండి మరి సమృద్ధిగా మరి గుర్తుపెట్టుకొని ఒకసారి చూసుకోండి అన్ని కూడా అరేంజ్మెంట్స్. ఈ సమయంలో మరి చివరిగా ఒక కీర్తన పాడుతుండగా మీరందరూ కూడా ఇస్తున్నటువంటి పలహారం స్వీకరించుకొని మరి సమాధానంగా మీ గృహాలకు వెళ్ళి రేపటి దినాన్ని దేవుని యొక్క మందిరంలో కనబడాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా వరం నా బలం నీవే, నా గానం నా ధనం నా ఘనం నీవే, ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం. ఎన్నడు మారని ప్రేమే నా సొంతం, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్న నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు
నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు, నీవేగ దేవా నా ఊపిరి. తానన తానన తననననననన తానన తానన తననననననన తానన తానన తననననననన తానన తానన తననననననన. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించేనే, ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనుపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు, నీవేగ దేవా నా ఊపిరి. తానన తానన తననననననన తానన తానన తననననననన తానన తానన తననననననన తానన తానన తననననననన. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కునాలు నెరవేరని. Thank you for participating in this సిలువ శక్తి పండుగలు.